తెలంగాణ స్టేట్ ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్కు కాంపిటెంట్ అథారిటీ కోటాకు ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడం ఎలాగో అన్నటువంటి విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా దీనికి ఎవరు అర్హులు అంటే, మీరు ఆల్రెడీ అప్లై చేసి కేఎన్ఆర్ యూనివర్సిటీ వెబ్సైట్లో ఎలిజిబిలిటీ లిస్ట్లో మీ పేరు ఉంటే మీరు ఈ ఆప్షన్స్ను ఎక్సర్సైజ్ చేయడానికి అర్హులు. కావున ఒకసారి మీ పేరు ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ ఆప్షన్స్ కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే కేటగిరీ ఏ సీట్స్ అంటాము. ఆ 50% సీట్లకు మనం ఆప్షన్స్ ఇస్తున్నాం. ఆప్షన్స్ ఇచ్చే ముందు మనము కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అనే ఒక లింక్ ఉన్నది. ఈ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ క్లిక్ ఇస్తే మనకు తెలంగాణ స్టేట్లో ఏ కాలేజీలు ఉన్నాయి, ఎంబీబీఎస్ కాలేజీలు ఏమున్నాయి, బీడీఎస్ కాలేజీలు ఉన్నాయి, మైనారిటీ కాలేజీలు కూడా ఏమున్నాయి అనేటువంటి లిస్టు మనకు తెలుస్తుంది. ఈ లిస్టు ఎందుకు తెలియాలి అంటే, మనము ఈ ఆప్షన్స్ను సిస్టమ్ దగ్గరికి వచ్చే ముందు ఈ ఆప్షన్స్ను ప్రయారిటీలు మనం ముందే నిర్ణయించుకోవాలి. మొదటి ఆప్షన్ ఏదిగా పెట్టాలి, రెండవ ఆప్షన్ ఏది పెట్టాలి, ఒకవేళ ఫస్ట్ ఆప్షన్కు సీట్ రాకపోతే సెకండ్ ఆప్షన్ ఏంటి, అలాగే సెకండ్ రాకపోతే థర్డ్ ఏంటి, థర్డ్ రాకపోతే ఫోర్త్ ఏంటి అని అలాగా మీరు 1 2 3 4 5 అనే ఆర్డర్లో ప్రయారిటీలు నిర్ణయించుకొని ఒక లిస్టు సిద్ధంగా ఉంచుకోవాలి. లిస్టు ఉంచుకున్న తర్వాతది మనం చూడవలసింది ప్రొసీజర్ ఏమిటి, ఎలా ఉన్నటువంటిది అని ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ప్రొసీజరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మీరు ఒకసారి పోవాలి. డెమో చూసేదానికంటే ముందు ఒకసారి చదివితే మనకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇవన్నీ చూసుకుంటూ తర్వాత ఒకసారి అదైన తర్వాత నోటిఫికేషన్కి వద్దాం. నోటిఫికేషన్లో మనకి ఇక్కడ క్లియర్గా రాశారు కాంపిటెంట్ అథారిటీ కోటా అని చెప్పేసి. అది ఒకటి ముఖ్యమైనటువంటిది. మనకు డేట్స్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇక్కడ కూడా ఉన్నది. తర్వాత మనకు వెబ్సైట్లో కూడా tsmedm.tshc.in అనేటువంటి వెబ్సైట్లో మనకు మీరు ఇక్కడ చూడవచ్చు. కింద స్క్రోలింగ్ అవుతా ఉంది. దీంట్లో డేట్ మెన్షన్ చేసింటారు, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా మనం ఆప్షన్స్ ఇవ్వవచ్చు. ఈ ఆప్షన్స్ 2వ తారీఖు 7 గంటల నుంచి ఉదయం 7 గంటల నుంచి 4వ తారీఖు సాయంత్రం 7 గంటల వరకు మనము ఆప్షన్స్ను ఇచ్చేదానికి ఉన్నది. సో 4వ తారీఖు 7 గంటల వరకు ఉంది కదా అని చెప్పి మనము తాత్సారం చేసుకుంటూ డిలే చేయకుండా మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆప్షన్స్ ఇస్తే మంచిది. లాస్ట్ మినిట్లో మనకు రకరకాల ప్రాబ్లమ్స్ ఉండవచ్చును. అందువలన లాస్ట్ మినిట్ దాకా ఉండకుండా మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆప్షన్స్ ఇవ్వడము ఉత్తమము. ఇప్పుడు మనము ఇంకా వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 1కు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలనేటువంటిది ఒక డెమోను మనము చూద్దాం. సో ఈ విధంగా మనం అక్కడ వెబ్ ఆప్షన్స్ అనే బటన్ను క్లిక్ చేయగానే ఒక స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా పెట్టాలి ఆప్షన్స్ అటువంటిది. ఇవన్నీ ఒకసారి చదవాలి. చదివిన తర్వాత ఇక్కడ కింద స్క్రోలింగ్లో అవుతుంది. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 11 కానీ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ గూగుల్ క్రోమ్ కానీ వాడమని చెప్పి మీకు ఒక హింట్ చెప్తున్నారు. సో మనం ఇప్పుడు ఇక్కడ ఈ ఆప్షన్స్కి ఇచ్చే ముందర ఏమనుకున్నాం, కాలేజీ లిస్టు సిద్ధంగా ప్రయారిటైజ్డ్ కాలేజీ లిస్టు ఉండాలి. రెండోది వచ్చేసి మీకు ఒక మొబైల్ ఫోన్, ఎందుకంటే మొబైల్ ఫోన్ మీకు రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్, ఆ మొబైల్ ఫోన్కు మీకు ఓటీపీ వస్తుంది. రెండవది వచ్చేసి ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ సిస్టమ్ కానీ మీ దగ్గర ఉండాలి. అంటే మొబైల్ ఫోను, ఒక ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ సిస్టమ్ కానీ ఉండాలి. ఆ సిస్టంలో ఇటువంటిది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 11 వర్షన్ కానీ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ గూగుల్ క్రోమ్ కానీ బ్రౌజర్ కూడా ఇన్స్టాల్ అయి ఉండాలి.
అలా ఉన్నప్పుడు మాత్రమే ఆప్షన్లు మీకు చక్కగా పనిచేస్తాయని అనుకుంటాం. తర్వాత ఇంకొకటి కూడా ఈ స్క్రీన్ సైజును చూసారా? ఈ స్క్రీన్ సైజు పిక్సెల్స్లో కొలుస్తారు. దీనికి నార్మల్గా 1080 by 920 పిక్సెల్స్లో ఉంటే మనకు చాలా బాగా ఆప్షన్స్ అన్ని కూడా కనిపిస్తాయి. లేదు సిస్టంలో మ్యాక్సిమం ఎంత ఉంటే అంతకు సెట్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఇది అన్ని చదివిన తర్వాత ఐ అండర్స్టూడ్ అనే బటన్ను క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రోల్ నంబర్, ర్యాంకు, మొబైల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ ఈ 4 అడుగుతున్నది. ఈ 4ను మీరు ఫీడ్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీ అనేటువంటి బటన్ నొక్కితే మీకు ఒక ఓటీపీ మీ మొబైల్ నంబర్కు పంపడం జరుగుతుంది. ఆ వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ అనే బటన్ను మీరు క్లిక్ చేయాలి. మనకు ఈ విండో కనిపిస్తుంది. దీంట్లో ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ చూపిస్తుంది, జెండర్, క్యాస్ట్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, మీరు ఏ లోకల్ ఏరియాకి సంబంధించిన వాళ్ళు, మైనార్టీ ఏమైనా క్లెయిమ్ చేసింటే ఆ మైనార్టీ స్టేటస్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ముఖ్యంగా ఈ డేటా కూడా మనకు అలాట్మెంట్ టైంలో ఈ ఫీల్డ్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి ఈ డేటాను కూడా సరిచూసుకోవాలి మనం. దాని తర్వాత కింద మనకు 2 టేబుల్స్ కనిపిస్తున్నాయి. ఒకటేమో లెఫ్ట్ సైడ్లో మొత్తం కాలేజీలు మనకు ఎలిజిబిలిటీ ఉన్న కాలేజీలు అన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నాయి. రెండో విండోలో రెండో టేబుల్లో అంతా ఖాళీగా ఉంది. సో మనము ఇప్పుడు మొదటి ఆప్షను, ఫస్ట్ ఆప్షను ఫర్ ఎగ్జాంపుల్ అందరూ అనుకున్నటువంటిది కానీ లేకపోతే ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇది సెలెక్ట్ చేసుకుంటే కలర్ కొంచెం చేంజ్ అవుతుంది మీకు. ఇప్పుడు యాడ్ అనే బటన్ నొక్కాలి. సో ఇక్కడ మీకు ఓఎంసీహెచ్, ఉస్మానియా, ఎంబీబీఎస్ యాజ్ ఫస్ట్ ఆప్షన్ యాడ్ చేయమంటామని అడుగుతుంది. ఓకే. సిమిలర్గా సెకండ్ ఆప్షన్ ప్రెస్ యాడ్, థర్డ్ ఆప్షన్ ప్రెస్ యాడ్. సో ఇక్కడ మీకు 1, 2, 3 నంబర్లు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ఫోర్త్ ఆప్షన్ ప్రెస్ యాజ్ ఫోర్త్ ఆప్షన్, ఫిఫ్త్ ఆప్షన్ రైట్. ఇలా ఆ విధంగా మీకు ఎన్ని కావాలంటే అన్ని ఆర్డర్కు తయారు చేసుకున్నాం. ఇప్పుడు నేను 6 లేకపోతే 7 ఆప్షన్ ఇచ్చుకున్నాను. ఇక్కడ ఇంకోటి కూడా ఇస్తాను, 8 ఆప్షన్ ఇచ్చాను. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఆప్షను అక్కర్లేదు అనుకుంటున్నా, ఇక్కడ వద్దు, నాకు అసలు తీసేస్తారనుకుంటున్నా మొత్తంగా. సో సెలెక్టెడ్, కలర్ చేంజ్ అవుతుంది, డిలీట్ బటన్ ప్రెస్. సో ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ ఆప్షన్ 6? ఎస్. ఓకే. నౌ అట్లా కాకుండా ఇప్పుడు ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది, 6th ఆప్షన్. ఐ వాంట్ టు టేక్ ఇట్ టు 3rd ఆప్షన్. సెలెక్ట్ ఇట్, ప్రెస్ అప్ బటన్, మూవ్ అయింది. ఓకే. ఈఎస్ఏ 3rd ఆప్షన్లోకి వెళ్ళింది. ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయను 5వ ఆప్షన్ కింద వెళ్ళాలనుకున్నాను. సెలెక్ట్ ఇట్, ప్రెస్ డౌన్ బటన్. సో ఈ విధంగా ఆప్షన్స్ అన్నీ కూడా మీకు మార్చుకొని సరిచూసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఆర్డర్ కరెక్ట్గా ఉంది అని అనుకున్నప్పుడు మనము సేవ్ బటన్ నొక్కాలి. సో ఇప్పుడు మనము సేవ్ బటన్ నొక్కుతున్నాం. సేవ్ బటన్ నొక్కగానే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చిన ఓటీపీని ఇక్కడ మనము ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఓకే బటన్ క్లిక్ చేస్తాం. ఇక్కడ వచ్చినటువంటి ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. చేసి కన్ఫర్మ్ బటన్ నొక్కితే మనకు 7 ఆప్షన్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు ఓకే బటన్. సో నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది మీకు. మనము ఎప్పుడు ఆప్షన్లు సేవ్ చేసినాము అనేటువంటి మ్యాటర్ కూడా మనకి ఇక్కడ చెప్తుంది అన్నమాట. సో ఇదైన తర్వాత ప్రింట్ సేవ్డ్ ఆప్షన్స్. సో ఇక్కడ మీకు ఈ విధంగా విండో కనిపిస్తుంది. ఈ విధంగా వచ్చినటువంటి ఆప్షన్స్ను మీకు ఈమెయిల్కు కూడా పంపించడం జరుగుతుంది. అక్కడ కూడా మీకు ఈ ఆప్షన్స్ భద్రంగా ఉంటాయి. తర్వాత మీరు ఒకవేళ ప్రింట్ తీసుకోవాలని అనుకుంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ ఆప్షన్స్ అనే బటన్ ఉంది. ఈ ప్రింట్ ఆప్షన్స్ ఉంటే ప్రింటర్ రెడీగా ఉంటే ప్రింట్ తీసుకోవచ్చు.
సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనము ఆప్షన్లు ఎక్సర్సైజ్ చేయడము ఎంత సులభంగా చేయొచ్చో మీరు ఈరోజు తెలుసుకున్నారు.